నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో రేషన్ డిపో ప్రారంభించి కార్డుదారులకు సరుకులు అందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఎన్నికల హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెల్లడి. ఫామ్ ఆయిల్పై దిగుబడి సుంకం 10% తగ్గిస్తే రైతులకు నష్టం వాటిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు డిమాండ్. పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. కేజీ వర్జీనియా పొగాకు 450 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మల సురేష్ డిమాండ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 27వ వార్డులో ఉన్న 37వ నెంబర్ గల రేషన్ దుకాణంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్రి నాగలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించి కార్డుదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధుల ఇంటి వద్దకే రేషన్ సరుకులు తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుందన్నారు. కాబట్టి కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు ఇంటి వద్దకు నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెళ్లి రేషన్ సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్రీవజోజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, షెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, బిల్లాల్ మజీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు పరిమి సత్తిపండు, తూటికుంట రాము, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మామూలు అది తీసుకోండి. రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి అందరికీ రేషన్ ఇచ్చే భాగంలో మరి చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఉదయం పూట కామర్కోట మండలం తడికలపూడిలో అక్కడ రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి ఇక్కడ రేషన్ షాప్ ఓపెన్ చేసి మరి కొంతమందికి రేషన్ ఇచ్చి, అలాగే ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో 60 సంవత్సరాలు దాటిన వారికి ఇంటికి వచ్చి రేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే క్రమంలో మరి ఈ రోజు ఇక్కడ చూస్తే మీరు మరి అక్కడ ఉన్న పెద్దవాడి ఇంటికి వచ్చి ఆవిడకి ఇక్కడ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మరి ఎన్డీఏ కూటమి చెప్పిన హామీలు చెప్తుందో అవన్నీ కూడా సకాలంలో అమలు చేస్తా ఉంది. మరి ఈ విషయంలో మరి అందరూ కూడా కలెక్టివ్ గా సపోర్టివ్ గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్పై దిగుమతి సుంకం 10% తగ్గించడం వల్ల రైతులకు నష్టం వాటిల్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జెట్టి గురునాథరావు మాట్లాడారు. గత 6 నెలలుగా గిట్టుబాటు లేక పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం, పత్తి రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటితో పోలిస్తే ఫామాయిల్ రైతుల పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందన్నారు. ఇటువంటి తరుణంలో ఫామాయిల్కు దిగుమతి సుంకం 10% తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందన్నారు. ఈ ప్రకటన వల్ల 20,000 రూపాయలుగా ఉన్న ఫామాయిల్ ధర నుండి 14 నుండి 15,000కు తగ్గిపోయిందన్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. తక్షణమే తగ్గించిన సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మెట్ట ప్రాంతాన్ని తీసుకొచ్చి రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వామశెట్టి హరిబాబు, నాయకులు మల్నేడి బాబీ, కొయ్య లీలాధర్ రెడ్డి, ఇర్లా శ్రీనివాస్ రెడ్డి, అట్లూరి రామరాజు, మిర్యాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి గత 6 నెలలుగా కూడా మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దమనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేదు. ఇటు పొగాకు అయితే చాలా దారుణమైన పరిస్థితి, కొనే నాదులు లేడు. బర్లీ పొగాకు కానీ, ఏపు నాటు పొగాకు కానీ అన్ని పొగాలు కూడా ధరలు తక్కువ పరిస్థితి. కోకో రైతులు అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. కోకో కౌలు తీసుకున్న రైతులు అయితే వాళ్ళ ఆత్మహత్య సరళం కింద ఉన్నారు. వాళ్ళు లక్షల రూపాయలు నష్టపోయి ఏం చేయాలి దిక్కుని పరిస్థితిలో ఉన్నారు. అలాగే కోకో రైతులు కూడా ఆ పంట కొనడానికి కూడా
కంపెనీలు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎవరైనా ధర్నా చేస్తే వాళ్ళ మీద కక్ష కట్టే పరిస్థితి ఈ రోజున కోకో రైతులతో ఉంది. మిగతా పంటలు మిర్చి పంట కానీ, ధాన్యం కానీ, అలాగే మన ప్రాంతంలో ఎక్కువగా పండే పత్తి కానీ, అన్ని పంటలు కూడా రేట్లు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. సరే, ఎన్ని పంటలు లేకుండా ఒక్క పామాయిల్ రైతు పరిస్థితి బాగుందని చెప్పేసి మరోదాకా అనుకున్నాం. కానీ ఒక ప్రియులాంటి వార్త ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పైన దిగుమతి సుంకం 10% తగ్గించింది. ఇకపై మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ థాయిలాండ్ మిగతా దేశాల నుంచి అతి తక్కువ ధరకి పామాయిల్ మనకి ఇంపోర్ట్ అవ్వడం, ఈవేళ పామాయిల్ రైతుల పరిస్థితి అగమికి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అసలు పామాయిల్ పంటే కూడా పూర్తిగా కనుమరుగే పరిస్థితి కూడా ఈ రోజున మనకు కొనసాగుతుంది. ఆ 10% దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఈ రోజున టన్నుకి 20,000 రూపాయలు ఇచ్చే ధర 15,000 రూపాయలకి 14,000 రూపాయలు తగ్గిపోయే పరిస్థితి. రైతు పామాయిల్ కూడా దిగుబడి లేక, గిట్టుబాటు లేక పామాయిల్ తోట కూడా తీసే పరిస్థితి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మన దేశానికి 70,000 కోట్ల పైబడి విదేశీ మారద్రవ్యం ఒక పామాయిల్ దిగుమతి లేకపోవడం వల్ల వస్తుంది. అంటే మన పామాయిల్ కానీ మనకి పండించుకుంటే 70,000 కోట్ల రూపాయలు మనకు మిగిలే పరిస్థితి. కానీ ఈ రోజున విదేశీ మారద్రవ్యం మొత్తం కూడా దేశ ప్రజలపై భారపడే పరిస్థితి ప్రమాదం ఈ రోజున ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. దిగుమతి సుంకాన్ని పెంచే పరిస్థితి తీసుకురావాలి. దిగుమతి సుంకం పెంచితేనే ఇక్కడ పామాయిల్ రైతులు పామాయిల్ తోట కూడా ముందుంటాయని చెప్పేసి మరి తెలియజేస్తూ, దీనిపైన వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటం సాగిస్తని, మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇటు పోవ రైతులకి, ఇటు పామాయిల్ రైతుల గురించి, అలాగే ఇటు కోకో రైతుల గురించి మరి ఆయన సమక్షంలో ఒక ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎక్కడికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి, రాష్ట్ర ప్రభుత్వం మరి అంత కూటమి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇటు పొగాకు రైతులు, కోకో రైతులు, అలాగే పామాయిల్కి దిగుమతి సుంకం కూడా తగ్గించుకుంటా అదే పాత విధానం కొనసాగి రైతులు కాపాడాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల్లోని ల్యాండ్ సీలింగ్ భూముల్ని పేదలకు పంచాలని, లేని పక్షంలో ఈ నెల 5వ తేదీ నుండి ఆ భూములను తాము స్వాధీనపరుచుకుంటామని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎంల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూముల కోసం సిపిఎం పోరాటం చేసి సుమారు 90 ఎకరాల పేదలకు అందించగలిగామన్నారు. గ్రామంలో ఇంకా 100 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి భూస్వాముల చేతుల్లో ఉందన్నారు. తక్షణమే ఈ భూమిని నిరుపేదలకు అప్పగించాలని, అదేవిధంగా అక్రమ పద్ధతిలో సాగు చేసిన భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 5వ తేదీ నుండి ఆ భూమును తాము స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అందుగుల ప్రభాకర్, జి సూర్యకిరణ్, యాగంటి సీత, పి సూర్యారావు, మానుకొండ బాలరాజు, మంగమూరి అశోక్ కుమార్, ఎం కుమారి, ఎం కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి జంగారెడ్డి మండలం పంగిడిగూడెం గ్రామంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంచాలని సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు ఈరోజు పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఆ పోరాట ఫలితంగా దాదాపు ఇప్పటికీ 89 ఎకరాల పోరాటంలో సాధించుకున్నాం. ఆ సాధించుకునే దాంట్లో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం కీలక పాత్ర పోషించి ఈ పేదలకు ఆ భూముల్ని అందజేసింది. ఇదే సందర్భంలో పంగిడిగూడెం గ్రామంలో 275 సర్వే నంబర్లు ఉండగా అందులో 2,898 ఎకరాల భూమి పంగిడిగూడెం గ్రామంలో ఉంది. ఆ ఎకరాల భూమిలో దాదాపు 75 సర్వే నంబర్లో చిన్న రాజమన్నారం కుటుంబీకులకు సంబంధించిన భూమి దాదాపు 1100 ఎకరాల 2 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని పేదలకు పంచాలని 75-76 సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ చట్టం అప్పుడున్నటువంటి గవర్నమెంట్ చేసింది. మేము ఆ భూములు దాదాపు 600 ఎకరాలు ఏదైతే భూమి ఉందో పేదలకు పంచాలని మేము పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. కానీ ఇన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూస్వాములు కుమ్మక్కయ్య ఆ భూముల్ని భూస్వాములు కట్టబెడతాకి ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదలమైన మేము ఆ భూముల్లోకి వెళ్ళి పంచాలని సాగు చేస్తా ఉంటే మా పైన ఇప్పటికీ దాదాపు 20 కేసులు అక్రమ కేసులు బనాయించి ఈ రెవెన్యూ అధికారులు భూస్వాములు మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఇదే అన్యాయమని ప్రభుత్వాలు అడిగినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. తక్షణ పరిస్థితుల్లో పేదలంతా కూడా మళ్ళీ ఈ భూములు మేము సాగు చేసుకోవాలని, కేసులు అయితే భూస్వాములు రెవెన్యూ అధికారులు పెట్టారో తక్షణమే తీసివేయాలని మేము ఈ రోజున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో ప్రధానంగా తక్షణమే మీరు సమగ్ర సర్వే చేసి ఆ భూముల్ని పేదలకు సాగుకి ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, ఇప్పటికే భూస్వాములు అక్రమ పద్ధతిలో సాగు చేస్తా ఉన్నారు. చట్టరీత్యా నేరం కాబట్టి ఆ భూస్వాములపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, ఈ 2 సమస్యలు మీరు
రెవెన్యూ అధికారులు పరిశీలించి తక్షణమే ఈ సమస్య పరిష్కరించకపోతే మేము తక్షణమే ఈ నెల 5వ తేదీ కాడి నుంచి మేమే భూముల్లోకి వెళ్ళి సాగు చేస్తామనే ఉద్దేశంతో ఈ రోజున పేదలంతా ఐక్యంతో మండల ఎంఆర్ఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి మేము అంతా వచ్చాం. కేజీ వర్జీనియా పొగాకు 450 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మల సురేష్ మాట్లాడారు. వర్జీనియా పొగాకు రైతులు ఎకరాకు ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశారన్నారు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కలిగిందన్నారు. కావున తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి వర్జీనియా పొగాకు కొనుగోలు కంపెనీలతో చర్చించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు ఉద్దండం యేసుబాబు మాట్లాడుతూ గత ఏడాది కిలో వర్జీనియా పొగాకు ధర ₹407 ఉందన్నారు. ఈ ఏడాది ధర ₹230 పడిపోయిందన్నారు. గత ఏడాది ధర వల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయని, కావున ఈ ఏడాది ధర పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఎక్కువగా ఈ ఏడాది వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేవీ రమణ, తగరం బాబురావు, కొమరం బాబురావు, కట్టం నాగేశ్వరరావు, బాషా, రాంబాబు, శ్యాంబాబు, పట్ల చిన్నయ్య, భూషణం, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మెట్ట రైతాంగం అనగా ఈ పొగాకు పండించేటటువంటి రైతాంగానికి ఈ సంవత్సరం చాలా దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే అసలు వాళ్ళు సుమారు 1000 ఎకరాకు ₹1,00,000 ఖర్చు పెట్టి పండిస్తే కనీసం ఇంత కష్టపడి ఇంత పంట పండిస్తే దాని అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై, వ్యాపార వర్గాలు కుమ్మక్కై పొగాకుని కొనే దిక్కు లేక పండించినటువంటి రైతులు అధోగతిగా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే ఆ యొక్క విషయాన్ని వెంటనే పరిగణనలో తీసుకొని ప్రభుత్వం కల్పించుకొని రైతాంగానికి గిట్టుబాటు కల్పించాలని చెప్పి కోరుతూ, అలా చేయని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా అనేక బోర్డుల ముందు కూడా దీన్ని ఉధృతం చేయాలని చెప్పి మా రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తాం. గత సంవత్సరం పొగాకు అంటే వర్జీనియా పొగాకుకి ₹407 దాకా కిలోకి ప్రభుత్వం ఇచ్చింది. ఐటీసీ సంస్థలు కానీ లేదా ఇతర కొనుగోలు సంస్థలని కూడా ₹407 నుంచి కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ₹230 మాత్రమే కేజీ పొగాకుని వర్జీనియా పొగాకుని కొనుగోలు చేస్తూ ఉన్నారు. గతంలో ₹407 కిలోకి ఇచ్చి ఈ సంవత్సరం దాని మీద మెరుగైనటువంటిది ఇవాళ రైతులు ₹450 డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతులకి పెట్టుబడులు అన్నీ కూడా పెరిగిపోయినాయి. కూలీ రేట్లు కానివ్వండి, కౌలు రేట్లు కానివ్వండి, ఎరువుల రేట్లు అని కానివ్వండి, అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైతులు పండించినటువంటి వర్జీనియా పొగాకు కూడా మరి ధర ఇవ్వాల్సినటువంటి కొనుగోలు సంస్థలు ఈ రోజున దాన్ని గత సంవత్సరం కంటే కూడా చాలా తక్కువగా 50% తగ్గించి ఈరోజు ₹230 మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. పొగాకు బోర్డు రైతులు లేదా రైతు సంఘాల నాయకులు కూడా ఇవాళ మరి మాట్లాడడం లేదు. ఈరోజు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో వేలాది ఎకరాలు రైతులు వర్జీనియా పొగాకును సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకునే పొగాకు ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నారు. వాళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకొని వాళ్ళని గత సంవత్సరం కల్పించినట్టు రేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పించాలి. లేని ఏడల మేము పెద్ద ఎత్తున రైతాంగంతో భారీ ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేద ప్రజల్ని వైద్య ఖర్చుల నుండి సీఎంఆర్ఎఫ్ నిధులు ఊరట కలిగిస్తాయని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ₹3 కోట్ల నగదును సీఎంఆర్ఎఫ్ రూపంలో పేద ప్రజలకు అందజేశామన్నారు. ఈ నిధులు పేద ప్రజల వైద్య ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమంలో భాగస్వాములైన కూటమి పార్టీ శ్రేణులకు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నూతన అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జనసేన నాయకురాలు గురుజు ఉమామహేశ్వర్తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రేషన్ పంపిణీ మరి చేసుకొని
ఇప్పుడు జంగారెడ్డిగూడెం టౌన్ లో ఉన్న పార్టీ ఆఫీస్ లో CMRF చెక్స్ ని ఇవ్వడం జరిగింది. దాదాపు 8 లక్షల రూపాయలు CMRF చెక్స్ ద్వారా మరి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అదే చూసుకుంటే ఇప్పుడు దాకా చింతలపూడి నియోజకవర్గం కూడా 3 కోట్ల రూపాయల పైగా CMRF చెక్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క 11 months కూటమి ప్రభుత్వంలో. మరి పేదవారికి మరి ఎవరైతే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇబ్బంది పడి ఉన్నారో వారికి రిలీఫ్ ఇవ్వడానికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారం. జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఐశ్వర్య పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సౌభాగ్య థియేటర్కు వద్దకు జనసేన నాయకులు, కార్యకర్తలు చేరుకుని ఈశ్వర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సమక్షంలో ఈశ్వర్య తన పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడారు. మేక ఈశ్వర్య భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఈశ్వర్య మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డి బాబు, కరాటం ఉమా మహేశ్వరరావుతో పాటుగా జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చింతలపూడి ఇన్ఛార్జి, జనసేన ఇన్ఛార్జి గారికి పుట్టినరోజు సందర్భంగా మంచి పదవి రావాలని కోరుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కోనరెడ్డి కిషోర్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే చింతలపూడిలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమక్షంలో జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వికి వినతి పత్రం అందించారు. పట్టణంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే R&B రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, వర్షం వస్తే రోడ్డుపై నీళ్లు నిలిచిపోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. తక్షణమే ఈ రోడ్డును ఆధునీకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేవని, తక్షణమే వైద్య పరికరాలను ఇవ్వడంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెంలోని బాట గంగనమ్మ లేఅవుట్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి అక్కడ నివాసం ఉంటున్న 500 కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు నూతన అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్తిబండు, బొబ్బరి రాజుపాల్, సాయిల సత్యనారాయణ, పాకనాటి అంజుబాబు, కోటగిరి ప్రమీల నాయుడు, శ్రీను, డి వెంకటలక్ష్మి, కంచెల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని సిపిఐ జంగారెడ్డిగూడెం మండల సహాయక కార్యదర్శి కుంచె వసంతరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమి ఇవ్వడంతో పాటుగా ఇల్లు నిర్మించుకునేందుకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. తక్షణమే ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని కోరారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం సహాయక కార్యదర్శి గొలుమె బాలయేసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జన సమీకరణ చేసి ఆందోళన బాట చేపడతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపటి వెంకటరమణ, రాజు, నాయకులు హనుమంత, ఆశీర్వాదం, కొంచెం పాప తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గతం నుంచి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూనే ఉంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలైన అర్హులైన వాళ్ళందరికీ, అదే రకంగా కట్టుకునే వాళ్ళందరూ ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే 1,50,000 ఇస్తున్నారు, అది ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ రోజు సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఇటుక కానీ, ఇసుక కానీ ఇలా మట్టి తోలుకోవడానికి బేస్మెంట్లోనే విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి కనుక కనీసం మినిమం పేదవాడు చిన్న నివాసం ఇల్లు కట్టుకోవడానికైనా సరే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, 5 లక్షలు ఇస్తే కానీ పేదవాడికి ఇల్లు రాదనే ఉద్దేశంతోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. సచివాలయాల ద్వారా కూడా ప్రతి గ్రామాల్లో ఆందోళన చేశాము, జనాన్ని సమీకరణ చేశాము, వాళ్ళ పేదలతో మెమోరాలను ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే రకంగా కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మీరు హామీ ఇచ్చి ఉన్నారో దాని ప్రకారంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇస్తే గానీ పేదవాడికి సరైన ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని, అదే రకంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు వీళ్ళు పేదవాడు కొనుక్కునే పరిస్థితి లేదు. వీళ్ళు ఉప్పు కానించి, పప్పు కానించి, నూనె కానించి, కూరగాయలు కానించి అనేక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ బండ్ రేట్ కానీ ఇప్పుడు 50 రూపాయలు పెంచారు. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా విపరీతంగా పెంచేస్తున్నారు. ఇలా పేదవాడు వచ్చేది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి వెంటనే ఏదైతే నిత్యావసర ధరలు తగ్గించాలి, ఈ పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రాల వద్ద మరి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు మరి హామీలు ఇస్తూ మరి ఈ హామీల్ని నేను అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అమలు చేస్తానన్నాడు. మరి ఈ పేదలేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. అందులో భాగంగానే ఈ రోజు తక్షణం మరి నువ్వు ఇచ్చిన సూపర్ 6 హామీలు, అదే రకంగా పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల హామీలు పేదలను ఆదుకోకపోతే రానున్న రోజుల్లో మరి పేదలందరినీ కూడా మరింత పెద్ద ఎత్తున సమీకరణ చేసి మరి ముట్టడి 1 రోజా 2 రోజులు అనేది నిర్ణయించుకుని చేస్తామని తెలియజేస్తూ శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్ర కాలువ జలాశయం 4 గేట్ల మరమ్మతుల నిమిత్తం చేపట్టిన పనుల్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టులు మరమ్మతులు నోచుకుంటున్నాయన్నారు. దీనిలో భాగంగానే సుమారు 35 లక్షల రూపాయలతో ఎర్ర కాలువ జలాశయం ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుకు పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈకే సునీత, శ్రీలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఎర్రకాల్వ ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షులు వందనపు రమణ, ఎంపీటీసీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
దళితులపై ఆదివాసులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కాలనీ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ గత నెల 20వ తేదీన కామవరపుకోటలోని గుర్రాల చెరువు వద్ద తనకు క్రికెట్ వాలీబాల్ తగిలి గాయమైందన్నారు. దీంతో తాను ఆ బాల్ తీసుకుని ఎవరి వల్ల గాయమైందా అని చూసేలోపే కొంతమంది తనను కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఈ ఘటనపై తడకల్పూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. తక్షణమే ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుందర్రావు, యేసుపాదం, పండు, సునీల్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. నేను 5వ తారీఖున గదులు సత్యనారాయణ అనే తోర్ల కంపెనీ దగ్గర కూర్చొని ఉంటే క్రికెట్ బాల్ ఆడుతున్న కొంతమంది యువకులు అక్కడ క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ బాల్ వచ్చి నా చేతికి తగిలి గాయమైంది. నా చేతికి తగిలి గాయమైతే నేను బాగా రక్తం కారుతుంటే కొంచెం సోయి తప్పాను. ఆ కారణంగా కొంతమంది ఆ బాల్ నేను ఆపితే కొంతమంది కుర్రోళ్ళు వచ్చి ఆ బాల్ ఇమ్మని అడిగితే నాకు దెబ్బ తగిలింది, దీనికి సమాధానం చెప్పండి అని నేను అడిగాను. దాని మీద వాళ్ళు కులం పేరుతో పట్టుకొని నన్ను గాయపరచడం జరిగింది. దాని మీద నేను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ జంగారెడ్డిలో వైద్యం చేయించుకుంటాకి వెళ్తూ వాళ్ళు డ్రెస్సింగ్ చేసి అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఎన్ఆర్సీ చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ని తీసుకొని తడికిలిపూడి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశాను. ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలి, అలాగే నాకు గాయపరిచిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇస్తే దాని మీద కేసు కట్టట్లేదు. 25వ తారీఖున 26వ తారీఖున ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. దాని మీద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని మా పార్టీ రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలు పిలిపించాయి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఒక 50 మందితో ధర్నా చేయాలనుకున్నాం. వచ్చే సోమవారం నాడు కలెక్టరేట్ ముందు 200 మందితో 3 పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి కేసులు తక్షణం ఎస్సీ ఎస్టీ కేసులు కట్టాలి, దళితుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి. దళితుల మీద ఇప్పటికే ఆదివాసీల మీద, దళితుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని అరకట్టి ప్రభుత్వం, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో రేషన్ డిపో ప్రారంభించి కార్డుదారులకు సరుకులు అందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఎన్నికల హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెల్లడి. ఫామ్ ఆయిల్పై దిగుబడి సుంకం 10% తగ్గిస్తే రైతులకు నష్టం వాటిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెటి గురునాథరావు డిమాండ్. పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలి. సిపిఎం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. కేజీ వర్జీనియా పొగాకు 450 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మల సురేష్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.